రాజకీయ పాలనా వ్యవహారాలతో ఫుల్ బిజీగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయనను తెరపై చూసి చాలా ఏళ్లే గుర్తుకొస్తుండడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాధపడుతూ ఉన్నారు. చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నా వీళ్ళు కుదరడం లేదు. అయితే హరిహర వీరమలను మాత్రం ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్న విషయం తెలిసిందే. హరిహర వీరమలను తొలుత క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసినప్పటికీ ప్రాజెక్ట్ మధ్యలో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో చిత్ర నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ పగ్గాలు చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్లో ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ హరిహర వీరమలు సినిమా నుంచి మొదటి సింగిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడారు. దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమలు సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇక రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలో నటిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. హరిహర వీరమల నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్వయంగా పాడారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. కొన్ని సీన్లు చూశాను ఈ సినిమా కోసం, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది ఈ సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ సినిమాని వచ్చేడాది 2025 థియేటర్లో చూడాలని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే.